గాడ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ ఉదయకాలం కృపావాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడి కృప ద్వారా గత రాత్రంతయు చక్కటి సుఖనిద్రనిచ్చి క్షేమంగా లేవదీసిన దేవునికి మహిమ కలుగును గాక. లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ధ్యానించారా? టిఫిన్లు తిన్నారా? దేవుడు మనకు ఆత్మీయ ఆహారం ఇస్తున్నాడు. శరీర ఆహారంతో మనను తృప్తిపరుస్తున్నాడు. దేవుని వాగ్దానం ఉదయమే ఆత్మీయ ఆహారం అయితే శరీర ఆహారం కూడా దేవుడు మనకు ఇచ్చి మనను దీవించే దేవుడు. ఈ యొక్క ఉదయకాలం దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదివితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆమేన్. మన దేవుడు మనం ఆయనను ఆరాధిస్తూ ఉంటే, ఆయనను సేవిస్తూ ఉంటే, ఆయనను మాత్రమే మనము పూజిస్తూ ఆయన నామాన్ని మాత్రమే మనము కనపరుస్తూ ఉంటే, మనలను దేవుడు మన స్తుతి యాగము అంగీకరించిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు, మనం అన్ని విషయాలు దీవించడంతో పాటు నీవు తినే ఆహారాన్ని దీవిస్తాడట, నువ్వు త్రాగే పానాన్ని కూడా దీవిస్తాడట. అదే కాలం ఈ వాగ్దాన్ని నమ్ముతూ, ఒకవేళ ఇంకా టిఫిన్ చేయకపోతే, ఒకవేళ ఇంకా కాఫీ తాగకపోతే, నమ్ము ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన ఆహారాన్ని దీవించండి. ఇదిగో నీవు నాకు ఇచ్చిన స్థితిని బట్టి నాయనా నిన్ను స్తుతిస్తున్నా, నేను ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ ఉంటే దేవుడంట ఆయనను సేవిస్తూ ఉన్న వారి యొక్క పానమును దీవించే దేవుడు, ఆహారమును దీవించే దేవుడు. అంతేకాదు నీ ఆహారాన్ని దీవిస్తూ నీ పానం దీవించడమే కాదు, నీ శరీరంలో ఏ రోగమున్నా ఆ రోగమును స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. ఒకవేళ ఏ బలహీనతతో ఉన్నా ఈ వాగ్దానం వింటూ, ప్రభా ఇదిగో నేను తింటున్నటువంటి ఆహారం ద్వారా నా శరీరం రోగాన్ని స్వస్థపరచు, ఇదిగో ఆత్మీయ ఆహారం అని ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను, నా యొక్క శరీరంలో రోగాన్ని స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ దేవుని సందులో నువ్వు ముందు కొనసాగితే దేవుడు నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీ పానమును దీవిస్తాడు, నీ శరీరంలో రోగమును తొలగించే గొప్ప దేవుడు. ఒకానొక దినాన ఏలి అనే గొప్ప ప్రవక్త వారున్నటువంటి ప్రాంతంలో, సారేపతి అనే ప్రాంతంలో భయంకరమైన క్షామము కలిగినప్పుడు అక్కడ వారికి పంటలు పండగ, ఆహారం లేక అందరూ ఆహారం లేక చనిపోతున్న సమయంలో ఆ దైవజనుడు ఒక విధవరాలకి ఆజ్ఞాపించాడు, ఇదిగో నీ యొక్క ఆహారంలో ఒక్క చిన్న రొట్టెని తీసుకురా, నీ యొక్క పానములో ఒక బుడ్డి నీళ్లు నాకు పట్టుకురా అని ఆజ్ఞాపించగానే ఆ విధవరాలు దేవుని యొక్క మాట, దైవజనుడు మాటగా గుర్తిరిగి తనకున్న కొంచెము పిండిలోనే ఒక అప్పం వేసి తనకున్న కొంచెం నీటిలోనే కొంత నీరుని తెచ్చి దైవజనుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఆమె యొక్క ఆహారమును దీవించాడు, ఆమె యొక్క పానమును దీవించి, అనగా ఆమె యొక్క తొట్టులో ఉన్న పిండి అవ్వలేదు, ఆమె బుడ్డలో ఉన్న నూనె తరిగిపోలేదు. అంతేకాదు ఆ క్షామము చేత ఆ గ్రామంలో అనేక మంది చనిపోయినప్పటికీ ఇదిగో ఆ దేశములో దేవుడు వర్షము కురిపించే పంటలు పండి వరకు కూడా దేవుడు వారి ఆహారాన్ని దీవించాడు, వారి పానమును దీవించాడు, వారి మధ్యను వారిని సజీవులుగా నిలబెట్టాడు. కాబట్టి ఉదయకాలం దేవుడు చెప్తున్నాడు, నీ ఆహారమును దీవిస్తాను, నీ పానమును దీవిస్తాను, నీ మధ్యన రోగమును తొలగిస్తాను. దేవుడు మన జీవితాల్లో ఆ రోగములు తొలగాలంటే ఈ దినాల్లో మనం తింటున్న ఆహారం కలుషితమయ్యి రకరకాలైన పిండి పదార్థాలతో ఉత్పత్తి చేయబడుతున్నటువంటి ఈ యొక్క పంటల ద్వారా మనకు అనేక రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలన్నీ తొలగించబడాలంటే దేవునిని సేవించాలి. నువ్వు ఆహారం తినే ముందు ప్రార్థన చేసుకొని నీవు భుజిస్తూ ఉంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు, నీ శరీర రోగాన్ని స్వస్థపరుస్తాడు, నిన్ను అనేక మందికి పెట్టే స్థితిలో ఉంచుతాడు. అటువంటి కృప కొరకు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయం అయ్యా నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నిన్ను సేవిస్తూ ఉన్నప్పుడు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు మా పానమును, మా ఆహారం దీవించి మా మధ్యలో రోగమును తొలగించే దేవుడు అయ్యా. ఈ వాగ్దానం వింటున్న వారు ఏ యొక్క అస్వస్థతలు, ఏ యొక్క బలహీనతలు, ఏ యొక్క నాయనా ప్రభ రోగములతో నలిగిపోతున్నారు, వారిని ఇప్పుడే స్వస్థపరచండి ప్రభ. వారు తినొచ్చిన ఆహారాన్ని దీవించండి ప్రభ. ఆరోగ్యమును, బలమును, శక్తిని దానము చేసి
అయ్యా నూతనమైన ఆరోగ్యంతో, నూతనమైన శక్తితో, నూతనమైన బలంతో మీరే నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనలు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.